అక్కడ కూడా ఎంత వెతికినా ఒక్క రంగరాయి కూడా దొరకపోవడంతో జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను. రంగడి మాటలు వింటున్న ఆనంద మహర్షి శిష్యులలో ఒకడైన రాజు ఇలా అనుకుంటాడు. కోరికలు నెరవేర్చే మాయారత్నమా, నాకు ఆ రంగురాయి దొరికితే ఎంత బాగుండో. అని రాజు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే నాయనా, నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ పండు తీసుకో అని ఆనంద మహర్షి రంగడికి ఒక సీతాఫలాన్ని ఇస్తాడు. దండాలు స్వామి, చాలా ఆకలితో ఉన్నాను. అని అంటూ రంగడు ఆ సీతాఫలాన్ని వేగంగా తినేస్తాడు. అది గమనించిన ఆనంద మహర్షి రంగడి వైపు చూస్తూ ఇలా అంటాడు. చాలా ఆకలితో ఉన్నావు కదా, పండు అంతా తినేసి గింజలు పడేసావేమి? గింజలు తినడానికి పనికిరావు కదా స్వామి, అందుకే పడేశాను. మరి గింజలు రాగానే పండును కూడా తినడం మానేయాలి కదా.